నమస్తే. ప్రస్తుతం మనము అంటే జిల్లా కలెక్టర్ పాలమూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుంగా ఉన్నాం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఎదురుగా మనం చూస్తాం వినాయక నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని కూడా వీళ్ళు కలెక్టర్ ఆఫీసు రోడ్డు పాల్కొండ శివారు ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం. వీళ్ళు గత 2002, 2006 ఆ సంవత్సరంలో వీళ్ళంతా ఇక్కడ చూస్తున్నాం. మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వీళ్ళంతా సుమారు 62 ప్లాట్లు అంటే 150 గజాలు 62 ప్లాట్లను కొనుగోలు చేయడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఈఎంఐ అంటే నెలకింత కట్టుకుంటా వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ప్లాట్లను కొందరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు లీడర్లు కబ్జా చేయడానికి గత 2-3 రోజులుగా జేసీబీలు పెట్టి వీళ్ళు ఏదైతే అంటే పాతినవి ఉన్నాయో అంటే వాళ్ళ హద్దులు ఎవరైతే పాతారో ఆ హద్దుల రాళ్ళను కూడా అర్ధరాత్రి వేళ వచ్చి తొలగించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళంతా పాలమూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఏదైతే టెంట్ వేసుకొని వాళ్ళు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తమ ప్లాట్లను ఎవరో అంటే నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ విధంగా కబ్జా చేయడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఈ ప్లాట్లకు సంబంధించిన యాజమాన్యంలో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న పాలమూరులోని రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ ఫిర్యాదును కూడా చేయడం జరిగింది. వాళ్ళైతే ఎవరైతే కబ్జా చేయాలనుకో వాళ్ళంతా రోడ్లను కూడా అంటే ఏవైతే సరిహద్దులు ఉన్నాయో ఆ హద్దుల రాళ్ళను కూడా కూల్చడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ ప్లాట్స్ తమకే కావాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. చూస్తున్నాం అంటే వాళ్ళ మహిళలను అడిగి చెప్పండి అమ్మా, ఏమైంది యాక్చువల్గా, ఎందుకు వాళ్ళు వచ్చి మేము కబ్జా చేయడానికి చూస్తున్నాం? మేము ఇప్పుడు కొన్న ప్లాట్లను వాళ్ళు వచ్చి మాది అని చెప్పి వచ్చి మమ్మల్ని ఇది చేయడం జరిగింది. వాళ్ళు అట్లా అంటే ఎట్లా అవుతుంది, మావి ఉన్నాయని అన్ని పేపర్స్ చూపించి వీళ్ళు మాట్లాడినాక మగవాళ్ళు మొత్తం మాట్లాడినాక వాళ్ళు ఉండి అట్లా అని అనుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం మంచిగా వెళ్ళిపోయారు, రాత్రి వచ్చి మళ్ళీ అంతా వాళ్ళ కొట్టేసి అంత చేసిందానికి. అది ఇంత కష్టపడి తీసుకున్న ప్లాట్లను వాళ్ళు అట్లా చేస్తే ఎట్లా? మేమేమో రూపాయి పెట్టి తీసుకున్నాక అట్లా వచ్చింది కథ. సార్ మేము బాబాలు 2 పిల్లల పెళ్లిళ్ళ కోసమని మేము కష్టపడి తీసుకున్నాం సార్. 2006లో ఒక్క జాబ్ చేసుకుని 4 పిల్లల్ని చదివించుకుంటే మేము ఉండాలని తీసుకున్నాం సార్. మా పిల్లలకు మాకు కావాలి సార్ ప్లాట్. కష్టపడిన పైసలు సార్ మావి, అటు ఇటు లంచాలు అవి వచ్చిన పైసలు కావు, కష్టపడిన పైసలు మాకు కావాలి సార్. మధ్యతరగతి కుటుంబంలో తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్కి ఇవ్వడమో లేకపోతే ఏదో రకంగా అంటే వాళ్ళకు ఉపయోగపడేలా ఉపయోగపడుతుందని కూడా తీసుకోవడం జరిగింది. నెలకి ఈఎంఐ పద్ధతిలో కట్టుకుంటే ఈ తీసుకోవడం చూస్తున్నాం. వాళ్ళ ప్లాట్స్ ఎక్కడో ఉండి ఈరోజు ఈ ప్లాట్లకు ఇక్కడున్న ప్లాట్లకు ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడనే నివాసం ఉండడం జరుగుతుంది. ఆయన ఫామ్ హౌస్ ఉంది, దాని పక్కనే న్యాయవాదులవి, దాని పక్కనే చాలా అంటే జిల్లాకి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుని ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ ముందరనే కలెక్టరేట్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలోని ల్యాండ్లకు విలువ రావడంతో ఈరోజు వీటిపైన కన్నేశారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు కన్నేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద మరొక చెప్పండి సార్, ఏం జరిగింది, ఏంది పరిస్థితి? నా పేరు డాక్టర్ రవినాథ్. నేను ఇక్కడ మహబూబ్నగర్ పీజీ కాలేజ్లో ఎంబీఏ చదువుతున్నప్పుడు 2008లో నేను ఎడ్యుకేషన్ లోన్ మహబూబ్నగర్ అగ్రికల్చర్ బ్యాంక్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఈ ప్లాట్ కొనడం జరిగింది. స్టూడెంట్గా ఉన్నప్పుడు అంటే మా కుటుంబ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కొన్నాము. కొన్న తర్వాత నుంచి వాళ్ళు 2013లో ఒకసారి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసి అప్పుడు నేను అడ్డుకున్నా విద్యార్థి దశలో. దాని తర్వాత 2001లో మళ్ళా దీన్ని 21లో మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసి ఎవరు అసలు దీని కారకులు ఎవరు? దీని అంటే కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారని తెలుస్తుంది. ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి? నిన్న పోలీస్ స్టేషన్లో మీరంతా సంప్రదించారు. మీరంతా 66 మంది ఎవరైతే ప్లాట్లకు సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా పోలీస్ స్టేషన్ అయితే వాళ్ళేమన్నారు, అసలు కబ్జా చేయడానికి వచ్చింది ఎవరు? జేసీబీలు పెట్టి కూలగొట్టింది ఎవరు? యాక్చువల్గా ఏం సార్ అంటే ఇప్పుడు మేము గత 5 రోజుల నుంచి ఇక్కడే మా ప్లాట్లు చదును చేసుకొని మేము ఇండ్లు కట్టుకోవాలని ప్రయత్నంలో పర్మిషన్లు అప్లై చేసుకున్నాం. ఎల్ఆర్ఎస్ కూడా ఉన్నాం. అయితే మేము ఇక్కడ కూర్చొని నిన్న కుటుంబ సమేతంగా సండే రోజు ఇక్కడ ఉన్నాం మేము. అయితే ఆ టైంలో మధ్యాహ్నం కొంతమంది వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ లీడర్లు అట. అయితే మేము తర్వాత వాళ్ళ పేర్లు ఏమంటున్నట్టు వాళ్ళు దేవరకద్ర ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులని తెలిసింది. వాళ్ళ పేర్లు అంజిల్ రెడ్డి అని, నారాయణ రెడ్డి అని, కృష్ణారెడ్డి అని, కిషన్ సంగీని నారాయణ రెడ్డి అని, కిషన్ రావు అని. మెయిన్ ఏంటంటే అంజల్ రెడ్డి చాలా మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసిండు. వాళ్ళు వచ్చి అందరు గుంపుగా వచ్చి మీ ల్యాండే కాదు, మీ ప్లాటే కాదు, మీరు పోయి ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని అడగండి అనే విధంగా ఇది చేసిరు. వీళ్ళు ఏం చేసిరంటే గొన్నెలోళ్ళు 2.5 ఎకరాలు వాళ్ళు ఏదో పట్టదారు పాస్బుక్ వాళ్ళ పైన ఉందని చెప్పి వాళ్ళు మళ్ళా వీళ్ళను ఎకరంన్నర వీళ్ళ ఇక్కడ ఉన్న సిండికేట్ అయ్యి వాళ్ళు అమ్మేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా సిండికేట్ అయ్యి మరి ఈ అంజిల్ రెడ్డి, నారాయణ రెడ్డి, కిషన్ రావు
మరి వీళ్ళు ఏం చేస్తారు ఏంది అనేది తెలియదు, కానీ మమ్మల్ని అయితే ఇది చేసిరు. అదే మాకు అనుమానం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మా దగ్గరకు వచ్చిర్రు, మళ్ళీ అటుకెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కిషోర్ అట ఇంకెవరో వాళ్ళంతా ఇటుకెళ్ళి బండ్లు వేసుకొని కార్లు వేసుకొని తిరిగి వాళ్ళ మనుషులను పెట్టి అబ్జర్వ్ చేసి మాకేందంటే అదే రోజు వాళ్ళు తిరిగారు కాబట్టి రాత్రి వాళ్ళే ఈ రాళ్ళు పల్లగొట్టిరని మాకు అనుమానం ఉంది. కాబట్టి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు మాకు పూర్తిగా భరోసా ఇచ్చారు. మేము సంపూర్ణంగా డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినాం. ఏదైతే 2002లో పార్టీషన్ షూట్లో మీ ల్యాండ్ లేదు, ఆల్రెడీ నువ్వు బాగా పరిష్కారం చేసుకున్నాకనే ఈ ల్యాండ్ అమ్మినావు అని చెప్పి ఏదైతే చెప్పిర్రో అది మేము సిఐ గారికి చూపించిన తర్వాత ఆయన కూడా కేసు పూర్తిగా అర్థమైంది. ఆయన కూడా మీ ప్లాట్లు మీకు ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. మేము 2021లో కూడా మా చాలా పత్రాలు మీరు చూడండి, తేదీ 6/8/2021లో రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు కూడా ఇట్లే ఇబ్బంది పెడతారు. గోనెలలో అప్పుడు ఇబ్బంది పెట్టారు. గోనెల పెద్ద నరసింహులు వాళ్ళ తమ్ముడు ఇంకా కొంతమంది ఇట్లాగే ఇబ్బంది పెడితే ఆ రోజు కంప్లైంట్ చేస్తే అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ మరి అప్పుడు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదో మాకు అర్థం కాలేదు. మేము ప్రతిసారి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం, కానీ మేము 2021 నుంచి కానీ అంతకుముందు 2లో కొన్నోళ్ళు ఉన్నారు, 5లో కొన్నోళ్ళు ఉన్నారు, 6లో కొన్నోళ్ళు, 9లో కొన్నారు, 3లో కొన్నారు. అట్లా అంటే ఇప్పుడు 22లో కొన్నారు, 21లో కొన్నారు, 25లో కూడా కొన్నారు. దాదాపు చాలా డాక్యుమెంట్స్ మారినాయి. అలాగే ఫుల్ ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏదైనా ల్యాండ్ ఇబ్బంది ఉంటే ప్రభుత్వ పరంగా మరి ఇవన్నీ జరగవు కదా. అలాగే మున్సిపాలిటీ నుంచి ఇండ్లు కట్టుకోమని పర్మిషన్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మేము కూడా కొంతమంది అప్లై చేసినాం, వచ్చినాయి కూడా. సో ఇప్పుడు కూడా కొంతమంది అప్లై చేసినాం, ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది అప్లై చేయబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కాదు. కాబట్టి ఎవరైతే మా పైన కుట్రపూరితంగా ఈ విధంగా ఏదైతే రియల్ ఎస్టేట్ జోన్గా మారిందో, ఈ రియల్ ఎస్టేట్ జోన్లో అలాంటి కొంతమంది తయారవుతుంటారు, కానీ వాళ్ళకి కఠిన శిక్ష పడాలని మేము మీరు చెప్పండి అమ్మా, మీరు ఏమంటారు, ఎప్పుడు కొన్నారు, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది? మేము 2000 ఆల్రెడీ ఉన్నాం సార్. మేము చాలా తిప్పలాడాం సార్. మా చిన్న పాపలను హాస్టల్ వేసి మేము అక్కడ పోయి లేబర్ పని కాంట్రాక్ట్ పిల్లలు విడిచిపెట్టిపోయినాం సార్. తీసుకున్నాం. 2013లో బాబుల కాలేజ్ ఉన్నది సార్. అమ్ముదామని వస్తే అప్పుడు ఇదే కిరికిరి సార్ మాకు. రాళ్ళు వాత వాళ్ళు వచ్చి కూల కొట్టడం, మేము ఇదే పని చేసుడు సార్. మళ్ళీ 2023లో అవి బాతుకున్నాం. మళ్ళీ అప్పుడు ఒకసారి డిస్టర్బ్ చేసింది సార్. మళ్ళీ అప్పుడు తీసి పాతిన తర్వాత మళ్ళీ నిన్న నుండి 5 రోజులు అయ్యాయి సార్. ఈయనే వంట వారి కార్యక్రమం చేసుకుంటా భార్య పిల్లల మొత్తం ఈయన ఫ్యామిలీతో సహా ఉంటున్నాం సార్. మళ్ళీ మొన్న రాత్రి వచ్చి పని చేసింది సార్. అదే సార్ మా ప్లాట్ కంటే విరగొట్టిపోయింది సార్. ఇక్కడ ఇట్లా చేస్తున్నారు సార్. ఏం చేయాలి సార్? మీరే న్యాయం చేయాలి. అందరు రాజకీయ ఏదో పిల్ల చిన్నగా ఉన్నప్పుడు బాగుంది, పెద్దగా అయినాక ఇది అన్నట్టు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇది పరిస్థితి. ఏదైనప్పటికీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే తమ భవిష్యత్తు తమ పిల్లలకి చదువుకో పెళ్లిళ్ళకో ఏదానికో ఏదో రాజకీయ నాయకులని ఇట్లా చేస్తే సరిపోతుందా సార్? దేవరకద్ర ఎమ్మెల్యేనంట కాదు సార్. మాకు కూడా చేసిన ఈ నాయకులు కూడా మంచి నాయకులు కాదు సార్. ఇట్లా చేయడం న్యాయం కాదు సార్. కానీ మా అన్ని పూలు మాకు మెజార్టీ మాకు ఉంది. మా ప్లాట్లు మేము మాత్రం కదలం సార్. మా పిల్లవి అన్ని ఉన్నాయి, మాకు ఎల్ఆర్ఎస్ అన్ని ఉన్నాయి. మాకైతే కావాలి సార్. ఇది అంటే దేవరకద్ర శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమ అనుచరులు అంటూ ఇక్కడికి వచ్చి వాళ్ళు తమ అనుచరులు అంటూ ఇక్కడికి వచ్చి ఈ విధంగా పాతుకున్న రాళ్ళను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమో, అదే విధంగా పిల్లల భవిష్యత్తు అంటే చదవడం కోసమో పెళ్లిళ్ళ కోసమో ఈ అంటే ఇటువంటి ప్లాట్లు కొనుగోలు చేసిన 2006, 2002, 2008, 2009 ఈ విధంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇది భవిష్యత్ తరానికి ఉపయోగపడేలా వీళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడున్న యాజమానులు ప్రయత్నిస్తే ఈరోజు కబ్జాలకు గురవుతున్నాయి. అంటే ఇదంతా ఇప్పటికైనా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కూడా వచ్చినాయి, ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు కూడా వచ్చినాయి. ఇప్పటికైనా ఈ కబ్జా చేయాలనుకున్న వాళ్ళంతా తమ పూర్తి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాటన్నిటిని కూడా అంటే పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారము ఇక్కడ రాజకీయ నాయకులు చేస్తారా లేకపోతే పోలీస్ శాఖ చేస్తుందా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. పాలమూరు నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.